హాయ్ అండి, ఇవాళ నేను మంగళ దోశ బ్యాటర్తో 3 వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దోశ, ఉత్తప్పం, గుంట పునుగులు లేదా పొంగనాలు. వాటి కోసం మనకి మంగళ దోశ బ్యాటర్ అండ్ క్యారెట్, ఉల్లితరుగు, కొత్తిమీర, కరివేపాకు మిక్సర్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. ఇది మన మంగళ దోశ బ్యాటర్ అండి. ఇంత థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. మీకు బయట దొరికే దోశ బ్యాటర్స్ ఇలా ఉండవు, చాలా పలుచగా దొరుకుతుంటాయి. వాటితో మనం ఉత్తప్పం, పొంగనాలు వేసుకోలేము. ఇది పొంగనాలకి, ఇది ఉత్తప్పంకి. ఇలా త్రీ భాగాలుగా వేసుకొని తగినంత సాల్ట్, మన దోశ బ్యాటర్కి కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది. ఇది పొంగనాల కోసం కలుపుకున్నానండి పిండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. దీనిలో మనం డైరెక్ట్గా మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్చర్ కలిపేసుకోవాలి బ్యాటర్లో. ఇది రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఈ మిక్చర్ మనం ఉత్తప్పం చేసుకునేటప్పుడు, కుక్ చేసేటప్పుడు వేయాలి. దోశ బ్యాటరు ఈ కన్సిస్టెన్సీ సరిపోదండి. కొంచెం వాటర్ కలుపుకొని పలుచగా కలుపుకోవాలి. దోశకి ఇలా కలుపుకోవాలి. రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ గుంట పునుగులు వేసుకుందాము, ఎందుకంటే ఇవి కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి. ఇప్పుడు ఇవి కుక్ అవుతాయి. ఈలోపు మనం ఉత్తప్పం వేసుకుందాం. ఇది కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ మనం దోశ వేసుకుందాం. అయినండి, మనం టర్న్ చేసుకుందాం. నెక్స్ట్ ఉత్తప్పం. నెక్స్ట్ మన దోశ కూడా కాలిపోయిందండి. అయిపోయిందండి. మన పొంగనాలు కూడా రెడీ అయిపోయినాయండి, కుక్ అయిపోయినాయి. ఇలాంటి ఎన్నో వెరైటీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ తక్కువ ఎఫర్ట్తో మీ ఫ్యామిలీకి సర్వ్ చేయాలనుకుంటే కాంటాక్ట్ 9030535454.